అందరికీ నమస్కారం. మనం పైథాన్ ఫుల్ కోర్స్‌లో ఇప్పుడు డే 4 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేర్చుకుంటున్నాం అండి. ఫస్ట్ వేరియబుల్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ మనం పైథాన్‌లో వేరియబుల్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేయడానికండి. యూజ్ అయ్యే ఒక పేరు. ఎగ్జాంపుల్‌కి మనం ఒక నంబర్ లేదా నేమ్‌ని స్టోర్ చేయాలి అంటే వేరియబుల్స్ యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ ఏమో x=10 నేమ్=రవి. ఇది ఉందనుకోండి, హెచ్ నేమ్ అనే దాన్ని వేరియబుల్స్ అంటామండి. హెచ్ నేమ్ అనేవి వేరియబుల్స్ అంటామండి. ఓకే ఓకే నెక్స్ట్ మనం నేమ్ అండ్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. నేమ్ అండ్ రూల్స్. నెక్స్ట్ టాపిక్ నేమ్ అండ్ రూల్స్. వేరియబుల్స్కి నేమ్స్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలండి. ఎగ్జాంపుల్ మనం కొన్ని తీసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ లెటర్స్తో స్టార్ట్ అవ్వాలండి. లైక్ నేమ్ అని ఎస్ అని ఇలా మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇలా క్లాసు ఏదైనా ఒక పేరుతో స్టార్ట్ చేయాలండి. నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదండి. లైక్ 1 నేమ్ రవి అలా చేయకూడదు. లేకపోతే 9x=10 అలా చేయకూడదండి. మనం ఎప్పుడు నేమ్స్ అనేవి క్యారెక్టర్స్తో మాత్రమే స్టార్ట్ చేయాలండి. నెక్స్ట్ స్పేస్ అనేది ఉండకూడదండి. స్పేస్ ఉన్నా కూడా మీకు ఎర్రర్ చూపిస్తుంది. స్పేస్ అనేది ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేయకూడదండి. అండర్ స్టోర్తో యూజ్ చేయొచ్చు కానీ స్పేస్ మాత్రం యూజ్ చేయకూడదు. లైక్ చూడండి, నేమ్ ముందు మనం అండర్ స్టోర్ పెట్టాం అనుకోండి, ఇది ఒక వేరియబుల్ తీసుకుంటుంది. నేమ్ అనేది తీసుకుంటుందండి వేరియబుల్. నేమ్ అనేది వేరియబుల్ తీసుకుంటుందండి. కానీ అండర్ స్టోర్ చేయొచ్చు కానీ మనం స్పేస్ ఇవ్వకూడదండి. లైక్ చూడండి, నేమ్ అనేది అలా ఇవ్వకూడదండి. స్పేస్ నేమ్=రవి అని ఇవ్వకూడదు. సో ఏమైనా స్పేస్ ఉన్నా ఒకవేళ పొరపాటున ఇచ్చేసినా కూడా మనం జస్ట్ డిలీట్ చేసేయాలండి, అంతే. అవి రూల్స్ అండి. లైక్ చూడండి, నేమ్స్ అనేది ఎలా ఇవ్వాలంటే నేమ్=25 రవి అని ఇలా ఇవ్వచ్చు అని చెప్పాను కదా. నెక్స్ట్ మనం ఇలా ఇవ్వచ్చు కానీ ఇంకోలా ఇవ్వకూడదు. ఏంటంటే నేమ్=రవి అని ఇవ్వకూడదండి. నేమ్=రవి. సో ఇది రాంగ్ అండి. ఇది రాంగ్ బట్ ఇది రైట్ అనండి. ఎందుకంటే ఇది ఎంత మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇది రైట్ అండి. నేమ్=రవి. కానీ నేమ్=రవి అనేది ఇవ్వకూడదండి. నంబర్స్తో ఎప్పుడు స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్స్ అనేది. ఓకే, ఇదండి ఎగ్జాంపుల్స్. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. ఫస్ట్ అండ్ అయిపోయింది కదా, వేరియబుల్స్ ఇన్ పైథాన్ అయిపోయింది, నేమ్ అండ్ రూల్స్ అయిపోయింది. ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే లాస్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను ఈ వీడియోతో పాటు మీకు డిస్క్రిప్షన్లో ఒక వర్డ్ అటాచ్మెంట్ ఇస్తానండి, అది డౌన్లోడ్ చేసుకోండి. అది ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేస్తే మీ నేమ్ వేరియబుల్స్ అనేవి పూర్తిగా అర్థమవుతుందండి. ఏజ్=25. నెక్స్ట్ శాలరీ కూడా 50,000 ఇద్దాం. సిటీ
హైదరాబాద్ అండి. ఇవన్నీ వేరియబుల్స్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, దట్స్ ఇట్ అండి. దట్స్ ఇట్, ఇవాళ క్లాస్ అంతేనండి. ఇలా మనం ఇవ్వచ్చండి. ఇవన్నీ వేరియబుల్స్ ఎగ్జాంపుల్స్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకేనండి, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.